శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుంచి నెలాఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఈ యొక్క మాస ఫలితాల్లో కుజుడు మిథునంలోని, అదేవిధంగా గురువు వృషభ రాశిలోని మనకి ఈ అక్టోబర్ మాసంలో 10వ తేదీ నుంచి గురువు వక్రిస్తున్నాడు చెప్పాలంటే. అదేవిధంగా అక్టోబర్ 20వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి కన్యారాశిలో 17వ తేదీ వరకు కేతువుతో రవి ఉంటూ, ఈ రవికేతువులతో పాటు మనకి ఆ యొక్క బుధుని యొక్క సంచారం ఉంటూ, ఆ బుధుడు 13వ తేదీ నుంచి తులలోకి రావడము, 11వ తేదీ నుంచి శుక్రుడు వృశ్చికంలోకి వెళ్ళడము, శని వక్రించి కుంభంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలితా అమ్మవారి చెప్పిస్తుందని భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి మీకు ప్రజెంట్ అష్టమంలో ఉన్నాడు కుజుడు. ఇది కొంత దూర ప్రాంతాలకు వెళ్ళడానికి చూపిస్తుంది. దాని తర్వాత కుజుడు ఈ నెల 20వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడు. అయితే ఈ నీచపడేటువంటి కుజుడు యొక్క ప్రభావం అనేటువంటిది ఒక రకంగా మంచిని చేస్తుంది, ఒక ఇబ్బందిని ఇస్తుంది. సంతాన యోగాన్ని ఇస్తే కొంత లాభాల విషయంలో కొంతవరకు గొడవని కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ 5వ స్థానంలో రాహు ఉన్నందుకు, ధనాధిపతి అయినటువంటి గురువు 7లో ఉన్నందుకు, అది పర్టికులర్గా ఏంటంటే విదేశాలకు వెళ్ళడం ద్వారా, విదేశీ ధనయోగం ద్వారా, లేదా సంతానానికి కొంతవరకు ఫైనాన్షియల్గా గ్రోత్ రావడం, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా గోచరిస్తున్నాయి. దీంతోపాటు ఈ 3-4 అధిపతి అయినటువంటి శని భగవానుడు 4లో ఉండి కుజుడు దృష్టిలో ఉన్నాడు. కాబట్టి ఇది కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. తల్లిగారు ఆరోగ్య విషయంలోని, మీరు చదువుకు సంబంధించిన ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ తీసుకునేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త అనేటువంటిది వహించాలనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క 7వ స్థానాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. 13వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు. అంతకుముందు 12వ స్థానంలో ఉంటున్నాడు. ఇది కొంతవరకు 12వ స్థానంలో ఉండే శుక్రుడు వివాహ సంబంధించిన విషయంలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాడు అక్కడ. కాకపోతే ఈ లగ్నంలోకి ఎప్పుడైతే వస్తుంటాడో కొంతవరకు జీవిత భాగస్వామి ద్వారా కొంత ఒత్తిడిని, అవతల వాళ్ళు మీరు ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా అవతల వైపు నుంచి కొంతవరకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రపోజల్స్ రావడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు, అనుకోని విధంగా కొన్ని అద్భుతాలు కూడా ఇస్తాడు. ఇక్కడ నీచపడ్డప్పుడు నీచభంగ రాజయోగ అయినందుకు, ఇది రవి 12వ స్థానంలో నీచబడి ఉన్నందుకు. అయితే 12లో ఉండి నీచభంగ రాజయోగం జరిగింది కాబట్టి ఉన్న ప్రదేశంలో జరగదు. ఇది వేరే ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఆ యొక్క నీచభంగ రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంది. కాకపోతే ఒకటే ఇక్కడ భూములు, గృహాలు, వాహనాలు, ఆభరణాలు, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, అటువంటి ఏమైనా కొత్త కోర్సెస్ చేసేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. నవగ్రహాల్లో కుజ, శని, కేతు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. ముఖ్యంగా ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలో 20 నుంచి 20 వరకు, అంటే ఈ నెల 20 నుంచి నెక్స్ట్ 20 వరకు కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కాస్త గర్భవతులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, అన్ని విధాలు బాగుంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చాలామందికి జాతకం ఉంటుంది, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, కొంతమంది రాయరు. పలానా లగ్నం అని కానీ, నక్షత్రం అని కానీ, రాశి అని కానీ తెలియదు. మరి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి చూసుకున్నట్లయితే, మీరు నవగ్రహాలలో కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి.
ఎందుకంటే మీ యొక్క జన్మజాతకంలో గనక కుజశనుల యొక్క సంబంధం ఉంది అంటే ఎలాగా కుజశనులు కలిసి ఉండడం కానీ, కుజుడు రాశుల్లో శని, శని రాశుల్లో కుజుడి పరివర్తనా యోగం ఉండడం కానీ, లేనట్లయితే ఒకే రాశి సంబంధం అంటారు. అంటే చూడ్డానికి అవి వేరువేరు రాశుల్లో ఉన్నట్టున్న ఏకరాశి సంబంధం అంటే ఎలాగా సింహము కర్కాటకంలో ఉన్న, లేదా మనకి మిథునము కన్యా రాశుల్లో ఉన్న ఈ రెండు బుధరాశులే. అదేవిధంగా శుక్రరాశుల్లో ఒక్కోసారి తులలో ఉంటే కుజుడు శని వచ్చి మీ జన్మజాతకంలో వృషభంలో ఉంటాడు, లేదా వృశ్చికం మేషము, ధనస్సు మీనము, మకరము కుంభము ఇలా ఉన్నా కూడా కనెక్టివిటీ ఏర్పరచుకుంటాయి. అలా మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఇలా గోచారంలో ఈ యొక్క కుజశనులు కనెక్టివిటీ ఉన్నప్పుడు మీకు ఏదైనా కుజుడి యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడుస్తున్నప్పుడు అది వివాదాలకు దారితీస్తుంది. కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండండి. అయితే ఇక్కడ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో మనము ఏ మార్గంలో ప్రయాణిస్తే మన యొక్క జీవితం ఉన్నతంగా ఉంటుందనేటువంటిది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి. మీ యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్కి తగ్గట్టుగా మీరు ఉంటేనే మీ యొక్క లైఫ్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా మీ యొక్క జాతకం చెప్తుంది చాలా స్పష్టంగా, నువ్వు ఇలా ఉంటే బాగుంటావని. ఇప్పుడు అందరికీ ధనమే కావాలి, ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మీ యొక్క ధన యోగం ఎందులో ఉంది? వ్యాపారంలో ఉందా, ఉద్యోగంలో ఉందా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉందా, సర్వీసెస్ చేయడం ద్వారా ఉందా, మీడియేటింగ్ చేయడం ద్వారా ఉందా అనేటువంటిది మీ ధనాధిపతి చాలా స్పష్టంగా చెప్తాడు. ఒక్కో వ్యక్తికి ఒక చూడండి, బంగారం అమ్ముతే ఉంటే ఒక వ్యక్తికి బంగారంలో లాస్ వస్తుంది. అదేమిటంటే బంగారంలో కూడా లాస్ వస్తుందా అంటే వస్తుంది. ఒక వ్యక్తికి చెత్త అమ్ముకోవడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అంటే ఏమిటి? మీ సెకండ్ లార్డ్ ఏ కాంబినేషన్లో ఉన్నాడు. కొంతమంది తెలియక సంపాదించిన ధనాన్నంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు, అక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా దాదాపుగా ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. మీ యొక్క జన్మజాతకాన్ని స్పష్టంగా అంటే ఒక దాని గురించి సరైన పట్టున్నటువంటి మీకు తెలిసిన ఆస్ట్రాలజర్కి చూపించుకున్నట్లయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏమంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ మీరు చేయొద్దు, ఇది ఇలా చేయండి అనేటువంటిది. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం, ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. దానికి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ గ్రహాలు యాక్టివ్ అయితే, ఏ గ్రహాలు డీయాక్టివ్ అయితే మీ ప్రయత్నం సాగుతుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జాతచక్రంలో జ్యోతిష్శాస్త్రం అంతా ఒక ఎత్తు అయితే వాస్తు మీరు ఏ డైరెక్షన్లో ఉండాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి మన లైఫ్లో కూడా కొన్ని చేసే పనులు, చేయకూడని పనులు ఉంటాయి కొన్ని. అలాగే జ్యోతిష్శాస్త్రం వాస్తుపరంగా కూడా ఉండకూడని డైరెక్షన్స్, ఉండే డైరెక్షన్స్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని వర్గుగా తీసుకొని వర్గు నిర్ధారణ పరంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అంటే మనకు శాస్త్రంలో అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకేది సరిపోతుందని చెప్పబడింది శాస్త్రంలో. మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని మీరుండే డైరెక్షన్ని తీసుకొని దాన్ని క్యాల్కులేట్ చేస్తారు. దాన్ని వర్గు నిర్ధారణ అంటారు. దాని గురించి నేను 8 వీడియోలు చేశాను. పంచాంగాల్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పాను. మీరు అది క్లియర్గా క్యాల్కులేటివ్గా చెప్పినటువంటిది మీరు చూసుకోవచ్చు కూడా. అదేవిధంగా కొంతమందికి సంతానం ఎందుకు కలగట్లేదని కానీ దానికి ఏం చేసుకోవాలి, చిన్న రెమెడీస్తో దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ద్వారా సంతానం కలుగుతుంది. లేదా మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని చేయొచ్చు. కొన్నిసార్లు అదే పంచమాధిపతి షేర్ మార్కెట్కి, సినిమా ఫీల్డ్కి, కొన్ని లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా కనెక్ట్ అయి ఉంటాడు. అలాంటప్పుడు ఆ ఫీల్డ్స్లో రాణించే యోగం ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమందికి సినిమా ఫీల్డ్లోనే టాప్ పొజిషన్లోకి వెళ్తారు, అదే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడం ద్వారా డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. సో అది అసలు ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మనం పట్టుకోగలగాలి. అదేవిధంగా వివాహ సమయాన్ని కానీ, వ్యాపార సమయాన్ని కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు కానివ్వండి, కొన్ని తెలుసో తెలియకో పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని కర్మల ఆధారంగా కొన్ని దోషాలు ఏర్పడతాయి. అంత మాత్రం చేత ఏదో దోషం ఉంది, నా జీవితం ఇంక ఇక్కడ అయిపోయింది, ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఏదో అయిపోయింది, సర్పదోషం నడుస్తుంది కాబట్టి ఇంక నా జీవితం అయిపోయింది అనడానికి లేదు. అలా ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పలేదు అంటారు ఆయన. ఎందుకంటే ఏ మహర్షి కూడా, ఏ గ్రంథంలోని కూడా నీకు ఈ దోషం ఉంటే నీ లైఫ్ ఇంకా అయిపోయిందని ఎక్కడ రాయలేదు. చూపించండి కావాలంటే. నీకు ఈ దోషం ఎందుకు ఏర్పడిందో చెప్పాడు మహర్షి. నువ్వు ఈ కర్మని చేసావు కాబట్టి నీకు ఈ దోషం ఏర్పడింది. ఈ యొక్క దోషాన్ని కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో దీన్ని ఎలా తీర్చుకోవాలి, నువ్వు కొన్ని మంచి పనులు చేసుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకుంటూ, లేనట్లయితే దానికి సంబంధించిన ఒక నామాన్ని జపం చేస్తూ
దానం ఇస్తూ లేదా కొన్ని దేవతా సంబంధించినటువంటి కొన్ని హోమాలో యజ్ఞాలో లేకపోతే కొన్ని కార్యక్రమాలు పేదవాళ్ళకి సహాయం చేస్తున్నావు, గోష్ఠి సేవ చేసుకుంటూనో నువ్వు బయటపడొచ్చు అని చెప్పారు. కానీ నా జీవితం ఇంతే, నాకు ఈ సర్పదోషం ఉంది కాబట్టి నా జీవితం ఇంతే, నాకు ఏలినాడ్సని నడుస్తుంది కాబట్టి ఇంకేమీ కలిసి రాదు, ఇంట్లో కూర్చోవాలనేటువంటిది ఏ మహర్షి ఎక్కడా చెప్పలేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది వెలుగును చూపించే, జ్యోతి అంటే వెలుగు. అంతేగాని ఇంకా నా జీవితం ఇంతే అనుకోవడానికి జ్యోతిష్శాస్త్రం చూసుకోవాల్సిన అవసరమే లేదు. జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మన యొక్క ఉన్నతి కోసం ఉన్నటువంటివి. కాబట్టి దయచేసి నేను మీకు కొన్ని సూత్రాలు చెప్తాను. మీ జాతకం ఎలా ఉన్నా సరే ఇవి కనుక పాటించారో అద్భుతంగా ఉంటుంది. ఏమిటంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళండి రెగ్యులర్గా. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏమిటి అంటే మీరు వీలున్నప్పుడల్లా కూడా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా దేశీవాళ్ళ గోవులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. 4వది మీకు తోచిన సహాయం పేదవాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉండండి. ఇది మీకు చాలా, లేదా పక్షులకి జంతువులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. 5వ పాయింట్ ఏంటంటే వీలున్నప్పుడల్లా 4 డబ్బులు ఉన్నప్పుడు క్షేత్ర దర్శనం చేయండి. ఏ క్షేత్రంలో ఏ గంధర్వుడో మహర్షో లేకపోతే యక్షుడో ఏ సిద్ధుడో మీకు తెలియకుండా సూక్ష్మ రూపంలో ఉంటూ మీ యొక్క కర్మలను తొలగించేటువంటి యోగం మీకు పడుతుంది. ఇవి చేయండి చాలు. అంతేగాని ఏదో దోషం ఉంది, ఏదో అయిపోతుంది, నా జీవితం ఇంతే అనేటువంటి వాటిల్లో ఉండి అనవసరంగా మీ యొక్క జీవితాలు పాడు చేసుకోకండి. ఇవి చేయండి చాలు.